హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా హెల్తీగా అండ్ టేస్టీగా కరివేపాకు రైస్ని చేసి చూపించబోతున్నానండి. ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా చాలా సింపుల్గా క్విక్గా కరివేపాకు రైస్ని చేసి చూపిస్తానండి. మిగిలిపోయిన రైస్తో కూడా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక కప్పు రైస్ని తీసుకొని పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక అందులో 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6-7 మిరియాలు కూడా వేసి వేగించుకోండి. తర్వాత దీనిలో 3 ఎండుమిర్చి, చింతపండు కొద్దిగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత దీనిలో 1 కప్పు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకుని ముందుగానే శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని దీన్ని పక్క పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా లైట్గా పలుకుండేటట్టుగా బ్లెండ్ చేసుకుంటే తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా చేసుకుని దీన్ని పక్క పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి ఫ్రై చేసుకోండి. ఇలా పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు కూడా వేసి వేగించుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ సాయమినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగించుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ కరివేపాకు పొడి అంతా కూడా రైస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే మనం ఇలా కరివేపాకు పొడిని రెడీ చేసి పెట్టుకున్నామంటే 2 నిమిషాల్లో ఈ రైస్ని తయారు చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.